వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలో శ్రీ లక్ష్మీ ఇంపెక్స్ సెంటర్ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యుడు బేద మస్తాన్రావు ప్రారంభించారు. ముఖ్య అతిథులకు చిలువురి కృష్ణరాజు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ఫిష్ ఫీడ్ కాంప్లెక్స్ను అతిథులు ప్రారంభించారు. నూతనంగా ప్రారంభమైన బీఎంఆర్ ఫిష్ ఫీడ్స్ను రైతులందరూ వినియోగించుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ పేర్కొన్నారు. ఇటువంటి ప్రముఖ సంస్థ మన రైతులకు అందుబాటులో రావడం శుభ పరిణామం అన్నారు. రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉందని రాజ్యసభ సభ్యుడు బేద మస్తాన్రావు చెప్పారు. రైతులందరూ అందుబాటులో నాణ్యమైన ఫిష్ ఫీడ్ దొరకడం వల్ల ఆక్వా ఉత్పత్తి కూడా జిల్లాలో మరింత పెరుగుతుందన్నారు. భీమవరంలో లక్ష్మీ ఇంపెక్స్ కృష్ణరాజు గారు ఈ రంగంలో 2.5 దశాబ్దాలుగా రైతుల సేవలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ ఆక్వా రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన బిఎంఆర్ ఫీడ్స్ మన బేడ మస్తాన్రావు గారి కంపెనీ వారు మొట్టమొదటిసారి జర్మన్ కంపెనీ బ్యూలర్తో కలిసి ఫిష్ ఫీడ్, షింప్ ఫీడ్ లాగానే పెల్లెట్ ఫామ్లో, చిన్న పెల్లెట్ ఫామ్లో మంచి పోషక విలువలతో బ్యూలర్ టెక్నాలజీ కొలాబరేషన్తో ఆ ఫీడ్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఎంతో అనుభవం ఉన్న కృష్ణరాజు గారు దాన్ని ఆల్రెడీ స్టడీ చేసి దీని వలన మన రైతులందరికీ కూడా ఉపయోగం ఉంటుంది అనే ఒక చక్కటి ఆలోచనతో దాన్ని మన ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సంకల్పించారు. ఆఫీసు, ల్యాబొరేటరీ అన్నిటినీ కూడా మనం ఇక్కడ మస్తాన్రావు గారితో కలిసి ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో రైతులు ఈ మంచి ఫీడ్ని ఉపయోగించి మరింత మంచి ఈల్డ్ వచ్చి మంచి లాభాలు ఆర్జించాలి. మస్తాన్రావు గారు కూడా ఎప్పుడైతే ఈ రంగంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన కూడా సంపాదించిన ప్రతి రూపాయి ఈ రంగంలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎలాగా తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఫీడ్ని మనం అందించగలం అనే ఆలోచనలోనే రైతుల సేవలోనే ఉన్నారు. వ్యాపార దృష్టి కన్నా రైతుల సేవే మేజర్గా దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా చేయటం జరిగింది. ఎన్డీవర్లో వారి ప్రోడక్ట్ కృష్ణరాజు గారి నేతృత్వంలో రైతులు మరింత లబ్ధి పొందేలాగా ఆ ప్రోడక్ట్ ఉంటుందని, రైతులు చక్కటి లాభాలు దాని ద్వారా ఆర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ గ్రాండ్ సక్సెస్ ఫర్ లక్ష్మీ ఇంపెక్స్. 36 సంవత్సరాలుగా ఈ బిఎంఆర్ సంస్థ ఈ ఆక్వా రంగంలో ఉన్న విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆక్వా రంగం చిన్న చిన్న సంక్షోభాలు ఉంటాయి, అవన్నీ తాత్కాలికం. మొన్నటిదాకా ట్రంప్ టారిఫ్లు అని చెప్పి కొంచెం ఇబ్బందులు పడడం, దాని తర్వాత వెస్ట్ ఏషియా వార్ అని చెప్పి ఇవన్నీ కూడా అది కూడా ముగిసిపోయింది. కాబట్టి ఏ ఆక్వా రైతు కానీ చేపల రైతులు కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు పేరు తెలియజేస్తున్నాం. ఒక మాత్రం కమిట్మెంట్ ఏమిటంటే క్వాలిటీ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. బిఎంఆర్ గారిని చూస్తే నాకు తోటి రైతులతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకరోజు ఆయన మా పక్కన కూర్చున్నప్పుడు ఇలాగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనతో మాట్లాడినప్పుడు నేను ఆయన ఒక పారిశ్రామికవేత్తగానో ఒక ప్రజాప్రతినిధిగానో చూడలా, ఒక సామాన్యమైన రైతుతో మాట్లాడినట్టు అనిపించింది. కాబట్టి ఆయనతో ఎప్పుడు కలిసినా మాకు ఆ భావన కనపడుతుంది. ఇవాళ ఆక్వా రంగం అనేక సమస్యలతో ఉంది కాబట్టి ఒక దిక్చూసి కింద మీరైతే ఎవరైతే ఆక్వా రంగంలో మీరు ప్రతి రంగంలో మీరు ఉన్నారు, ఏదైనా ధైర్యంగా చెప్పగలిగి ఆ రంగం గురించి పట్టించుకోగలిగిన శక్తి ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అలాగే ఆయన కూడా రైతుగా ప్రారంభమై ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి అన్ని రంగాల్లో ఉన్నారు. అందరూ కూడా రైతు ఉపయోగపడేలాగా సూచనలు సలహాలు ఇస్తూ మా అసోసియేషన్ కూడా బలపడేలాగా మీరు మాకు సహకారం అందించేందుకు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరు గ్రామం శివనామస్మరణతో మారుమ్రోగింది. బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి విగ్రహాలతో పెదపుల్లేరు గ్రామ వీధుల్లో గ్రామోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. రంగురంగుల దీపాలతో అలంకరించిన రథాలపై విగ్రహాలు ఉంచి ఊరేగింపు కొనసాగించారు. శివమాల ధారణలో భక్తులు వందలాదిగా తరలివచ్చారు. సముద్ర నదీ జలాలతో కూడిన ప్రత్యేక కలశాలతో మహిళలు అధిక సంఖ్యలో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. కోలాట నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిరుమిట్లు గొలిపే కాంతులతో బాణసంచా కాలుస్తూ ఊరేగింపు కొనసాగింది.
తిరుమల శ్రీవారిని హీరోయిన్ శ్రీలీల దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్వేది అభివృద్ధికి పవన్ కళ్యాణ్ శ్రీకారం. 30 కోట్లతో చేపట్టిన జల జీవన్ మిషన్ మంచినీటి పథకం, రహదారి నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు అని పిలిస్తే జగన్ను ఉత్తరపుత్రుడు, చెత్తపుత్రుడు అని పిలుస్తాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్. జగన్ మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో వస్తున్న అనూహ్య స్పందన చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైంది. వైసీపీ నేత అన్నాబొత్తిని శివకుమార్ విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రీలీల ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.